హలో అండి. నమస్తే. అస్సలాములేకుం. ఈరోజు దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఒక కడాయి పెట్టినాను. ఆయిల్ వేడి చేయడానికి వేస్తున్నా కావాల్సినంత. నెయ్యి ఒక స్పూన్, 1.5 స్పూన్ నెయ్యి. నెయ్యి బాగా వేడైన తర్వాత లవంగాలు, చెక్క, యాలకులు వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు కట్ చేసినవి, ఉప్పు 1 స్పూన్ వేసి బాగా కలపాలి. ఎర్రగా అయ్యేంత వరకు ఎర్రగడ్డలు బాగా ఎర్రగా కావాలి. బాగా ఎర్రగడ్డ వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి. వేసి బాగా కలపాలి. ఈ ఎర్రగడ్డ కలర్ బిర్యానీలోకి బాగుంటుంది. ఈ ఎర్రగడ్డ కలర్ బిర్యానీలో బాగుంటుంది. ఈ ఎర్రగడ్డ వాటర్ వేసినాక ఇట్లా వస్తుంది. ఈ కలర్ బాగా ఉంటుంది బిర్యానీలో. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ ధనియా పొడి, 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు కారం వేస్తున్నా. కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత నూనె వదులుతుంది మసాలా అంతా. దానిలో చికెన్ వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత పుదీనా, కొత్తిమీర, టమాటాలు వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మనకు కావలసినంత ఉప్పు వేసి సరి చేసుకోవాలి. నేను కొద్దిగా వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు పెడుతున్నాను. 1 స్పూను బిర్యానీ పౌడర్ వేస్తున్నాను. చికెన్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత బిర్యానీ పౌడర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. రైస్ కోసము ఉడకపెట్టుకోవడానికి వేడి నీళ్లు పెట్టినాను. వేడైన తర్వాత కొద్దిగా బిర్యానీ ఐటమ్స్, కొత్తిమీర, ఆయిల్, ఉప్పు సరిపడినంత. నీళ్లు బాగా వేడైన తర్వాత బిర్యానీ రైస్ వేసుకోవాలి. అన్నము ఉడికిన తర్వాత కొద్దిగా కలర్ వేసి మనకు కావాల్సిన కలర్ వేసుకోవచ్చు. లేకుంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు వాటర్ వేసుకోవచ్చు. ఒక స్పూన్ నిమ్మకాయ రసం వేస్తున్నాను. చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత కొత్తిమీర చల్లి ఒక 5 నిమిషాలు దమ్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ రెడీ అయ్యింది. ఇంకా తినడమే.